హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. తల్లికి వందనం స్కీమ్ 2025 ప్రభుత్వం ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పే పెండింగ్ లిస్ట్లో ఉన్న తల్లులు వెంటనే జాగ్రత్త పడి సమస్యను క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న అందరికీ సంక్షేమ పథకాల నగదు కేవలం ఆధార్కు లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతాలో మాత్రమే, అంటే ఎన్పిసిఐ లింక్ అయిన వారికి మాత్రమే జమ అవటం జరుగుతుంది. ఎన్పిసిఐ లింక్ లేని పిల్లల తల్లుల వివరాలు ప్రభుత్వం ప్రకటించింది. ఆ లిస్టు మీరు ఎలా చెక్ చేసుకోవాలో అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తుందండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. పెండింగ్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ లేనివి, అంటే ఎన్పిసిఐ లింక్ అవ్వని పిల్లల తల్లులు లిస్ట్ గ్రామ సచివాలయ పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అధికారి లాగిన్లో, అదే వార్డు సచివాలయ పరిధిలో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ లేదా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి యొక్క ఎన్బిఎం లాగిన్లో ఇవ్వడం జరిగింది. సో గతంలో అందరికీ కలిపి లింక్ లేని వారిని లిస్టులో విడుదల అయ్యేవి. కానీ ఇప్పుడు తల్లికి వందనం సంబంధించి పిల్లల తల్లుల లిస్టు స్కూల్ చిల్డ్రన్ మదర్ ఇన్యాక్టివ్ ఎన్పిసిఐ ద్వారా మనకి సపరేట్గా మరియు ఇతర జనరల్ ఎన్పిసిఐ వివరాలు సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి లిస్టులో పేరు ఉంటే ఏం చేయాలి? ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ లిస్టులో పిల్లల తల్లి యొక్క పేరు ఉన్నట్లయితే వారు వెంటనే ఇప్పుడు చెప్పే పని చేయాల్సి ఉంటుంది. మొదటిగా మీరు గతం నుండి బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే బ్యాంక్ను సందర్శించి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి ఎన్పిసిఐ లింక్ను చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినప్పటికీ పెండింగ్ లిస్ట్లో మీ పేరు వచ్చినట్లయితే అప్పుడు మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సేవింగ్ ఖాతా ఆధార్ లింక్ చేస్తూ ఎన్పిసిఐ కన్సెంట్ ఇస్తూ ఓపెన్ చేసినట్లయితే 10 రోజుల్లోనే మీకు లింక్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా బ్యాంక్ ఖాతా లేనట్టు అయితే ఏదైనా జాతీయ బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్లో ఆధార్ సమ్మతి ఇస్తూ ఖాతాను ఓపెన్ చేసినట్లయితే ఎన్పిసిఐ లింక్ అనేది అవుతుంది. సొంతగా ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీకు అవకాశం లేనప్పుడు లేదా అర్థం కానప్పుడు తప్పనిసరిగా బ్యాంకును సందర్శించి ఉంటుంది. సో సొంతంగా ఆన్లైన్లో ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి నేను కింద ఒక లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీ బ్యాంక్ అకౌంట్ అనేది సీడింగ్ అయిందా లేదా, అంటే ఎన్పిసిఐకి సీడింగ్ అయిందా లేదా అనేది మీకు చెప్తాను. సో ఈజీ అండి. మనం ఈ అప్డేట్ అని మై ఆధార్ అనే పోర్టల్లో చేసుకోవచ్చు. ముందుగా మీరు నేను చెప్పే స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు చెక్ చేసుకుంటే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని చెప్పి తెలిసిపోతుంది. ఫస్ట్గా మీరు మై ఆధార్ అనే పోర్టల్లోకి లాగిన్ ఇవ్వాలి. నేను కుదిరితే లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. ముందు లాగిన్పై క్లిక్ చేయండి. సో లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబరు, అంటే మదర్ ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత సో మీకు స్క్రీన్కి లెఫ్ట్ సైడ్న బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని తెలుస్తుంది. నేను కింద మీకు ఇక్కడ చూపిస్తున్నాను, దాని ద్వారా దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని చూపిస్తే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అనేది అయినట్టు. ఓకేనా? అదొకటి. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్లో ఉంటే మీకు యాక్టివ్లో ఉంది అనేది అర్థం అండి. అలాగే బ్యాంక్ సీడింగ్ డేట్స్, అంటే మనం ఏ తేదీల్లో మన బ్యాంక్ అకౌంట్ అనేది సీడింగ్ చేశాము అనే డేట్స్ కూడా చూపిస్తుంది. సో బ్యాంక్ వద్ద ఏ బ్యాంకుకు లింక్ అయిందో కూడా చూపిస్తుంది. అంటే మీకు 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, సో ఈ ఆధార్కి మీ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది అనేది కూడా కింద చూపిస్తుంది. సో ఇది మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది అయి ఉంటే. ఇన్ కేస్ ఎన్పిసిఐకి అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వలేదు అనుకోండి, ఏం చూపిస్తుంది? ఇలా నో బ్యాంక్ రికార్డ్ ఈజ్ ఫౌండెడ్ ఫర్ దిస్ ఆధార్ నెంబర్ అని చూపించి ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని మీరు ఓన్గా చేసుకోవచ్చు. ఎన్పిసిఐ లింక్ అనేది
తెలియని వాళ్ళైతే మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళి సందర్శించి మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ చేసుకున్న తర్వాత లింక్ అయినది అని చెప్పి పైన చెప్పిన ప్రాసెస్లో నిర్ధారించుకున్న తర్వాత మీరు మీ సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని కాంటాక్ట్ అయినట్టయితే వారు వారి యొక్క వెబ్సైట్లో పైన చెప్పిన ఆప్షన్ ద్వారా లింక్ చేస్తారని చెప్పి అప్డేట్ చేయడం జరుగుతుంది. అప్పుడే మీ యొక్క లింక్ అయినది చెప్పి ప్రభుత్వానికి సమాచారం వెళ్తుంది. లేకపోతే ప్రభుత్వం ప్రకటించే ఏ పథకాలకైనా సరే మీ యొక్క పేరు పెండింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమాచారం ద్వారా పెండింగ్లో ఉన్న ఎన్పిసిఐ లింక్ని త్వరగా అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుచునండి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వకపోతే ఆధార్ కార్డుకి మీకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలు కూడా మీకు రావు. సో మీకు ప్రభుత్వ పథకాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎన్పిసిఐ లింకింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.